అనేది చూడేం లేదు. ఎంత చెప్తున్నారు రేటు? 70, 70,000 చెప్తున్నారు. చూడైతే ఏం లేదంట. పాలు తెలియవా? ఒట్టిది 70,000 చెప్తున్నారు. 70,000. హాయ్ ఎవ్రీవన్, ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్చి 8వ తారీఖు 2026 మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము. సో ఈ వారం అయితే ఒక లాట్ అయితే వచ్చింది. వేరే డైరీ ఫామ్ వాళ్ళు లాట్ తీసుకొచ్చారు. గేదెలు అమ్ముడైపోయిన సమాచారం కూడా చూద్దాము. ఇక్కడ ఇవన్నీ సూడి గేదెలు ఉన్నాయి. సో ఎన్ని నెలల సూడి ఉన్నాయని కూడా రాశారు వాళ్ళైతే, చెక్ చేయించుకొని. ఇది చూడొచ్చు, గేదె జాఫరాబాద్ జాతి గేదె ఉంది. అది అన్ని రకాల బ్రీడ్లు ఉంటాయి. జాఫరాబాద్ క్రాసులు కూడా వస్తుంటాయి. ఇది 6 నెలలు ఉంది సూడి, 6 months ప్రెగ్నెంట్ బఫెల్లో. ఇది 7 నెలలు ఉంది, 7 months ప్రెగ్నెంట్ బఫెల్లో. ఇది 5 నెలలు ఉంది. ఇది ఇందాక చూసినది 5 నెలలు ఉంది. ఇది 8 నెలలు రాసినారు. ఇది 6 months రాసినారు చూడి. ఇవన్నీ మొత్తము డైరీ ఫామ్ గేదెలు. సో ఒక లాట్ వచ్చింది, డైరీ ఫామ్ లాట్. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే గేదెలు కొనుక్కునేటప్పుడు కండిషన్ ఉన్న గేదెలు తీసుకోవాలా. సో అవి తీసుకుంటే మీరు కూడా ఒక 2-3 ఈతలు డైరీ ఫామ్ లో పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం కండిషన్ లో ఉన్నాయి గేదెలు అయితే. ఓవరాల్ గా చూసుకోవచ్చు మార్కెట్. ముందుగా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547990. ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో వీడియోలను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా సరే గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్లో స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. రెగ్యులర్గా అక్కడ గేదెల గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎండలకాలం కాబట్టి ఎర్రగడ్డలో కూడా కొంచెం గేదెలు రావడం కొంచెం తగ్గుతుంది. జనరల్గానే ప్రతి ఎండలకాలంలో కొంచెం గేదెలు రావడము, పాడి గేదెలైనా ఏవైనా సరే, బయట పాడి గేదెలైనా లేకపోతే ఇక్కడైనా సరే గేదెలు అనేది కొంచెం తగ్గుతుంటాయి రావడము. చూడొచ్చు అన్ని గేదెలు. ఈ వారం వచ్చిన గేదెలలో కొన్ని క్వాలిటీ అయితే బాగున్నాయి. క్వాలిటీ గేదెలు వచ్చినాయి ఉన్న గేదెలలో. అమ్ముడుకోవడం కూడా పర్లేదు, బాగానే అమ్ముడైపోయినాయి ఈ వారము. ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే డెప్త్ తెలుసుకోండి. అసలు ముందు డైరీ ఫామ్లో కొంచెం అంటూ గేదెల గురించి అనుభవం అయితే ఉండాలా. ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలా, పాల రేటు మంచిగా ఉండాలా. ఊకే వస్తున్నారు, వచ్చిన తర్వాత అంటే కొంతమంది మోజుతో ఊకే బయట ఛానళ్ళల్లో చూసి అట్లా చూసి డైరీ ఫామ్లు పెడుతున్నారు యువత. పెట్టిన తర్వాత వెంటనే మళ్ళీ అది వర్కౌట్ కాక ఎత్తేస్తున్నారు. సో ఫస్ట్ అయితే ఎక్కడైనా సరే కష్టం అనేది కామన్గా ఉంటుంది. కష్టపడితేనే ఏ ఫీల్డ్లో అయినా సరే ఎవరైనా సరే దిగాల. ఒక పైన రఫ్గా చూసుకొని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి పెడితే మాత్రం ఖచ్చితంగా డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా మీరు చేసుకోలేరు. ఎవరైనా సరే చేసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలా. అనుభవం తెచ్చుకున్న తర్వాతనే మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. మెయిన్గా పాల రేట్ ఉండాలా. రెండోది మంచిగా గేదెల సెలెక్షన్ ఇంపార్టెంట్. మూడోది వచ్చేసి వర్కరు మన డైరీ ఫామ్ను మంచిగా చూసుకోవాలా. అలాంటి వర్కర్లను మనం తెచ్చుకొని పెట్టుకోవాలా డైరీ ఫామ్లో. లేకపోతే వాళ్ళు సరిగా చూసుకోకపోతే దివాళా తీస్తుంది. ఇవన్నీ ఆవు దూడలు బ్యాచ్ వచ్చినాయి. ఇక్కడ సింగాలు పోతుంది, మీడియం సైజ్ ఉంది పోతైతే. ఇది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, పోతు క్వాలిటీ. సింగల్ పోతులు కూడా వస్తుంటాయి రెగ్యులర్ ఎర్రగడ్డ మార్కెట్కు. ఇది ముర్రా జాతి గేదె, క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈంతే 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెలో అయితే ఇది ఇప్పుడే మార్కెట్లో ఈంతుంది ఇది ప్రజెంటే. అయితే ఈ గేదెను 1,70,000 అడుగుతుంటే ఇవ్వట్లేదు. ఆల్రెడీ 1,70,000 అడిగినారు, ఇవ్వలేదు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, గేదె సైజు కూడా చూసుకోవచ్చు. ఒకవేళ ఈ గేదె అమ్ముడైపోతే ఎంతకు అమ్ముడైపోయిందో చెప్తాను. 3వ ఈత గేదె ఈంతుంది ఇప్పుడే. నాకు తెలిసి ఇది ఒక 15 minutesలో ఈనొచ్చు, ఒక 15 నిమిషాల్లో ఈంతుంది. ఇవి 2 పాడి గేదెలు. బ్రదర్ ఎంత చెప్తున్నారు? మామూలు చెప్పడం ఎంత చెప్తున్నారు? ఒక ఈ గేదె ఎంత? 1,60,000.
2.20 ఎన్ని ఇస్తున్నాయి పాలు? ఆహా. చూసుకోవచ్చు ఈ 2 గేదెల ధరలు. ఒకటి జున్ను పాలతో ఉందంట, ఒకటేమో 10 లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు. పూటకు 5 రోజులకు 10. ఈ గేదె 62,000కు అమ్ముడైంది, 62,000కు. గౌడులో మినీ క్రాస్ ఉంది, చూసుకోవచ్చు. దాని దూడ ఇది పేదోడు ఉంది, ఫీమేల్ కాఫ్, చిన్నగా ఉంది గేదె అయితే. ఇది సైజు కూడా చూడవచ్చు. మనకు పడ్డ ఎంత సైజు ఉందో పడ్డ సైజు పైన ఉంది. క్వాలిటీ కూడా చూడవచ్చు. సో చిన్న సైజు గేదెలు కొంచెం తక్కువనే వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు. ఈ 3 గేదెలు 4,50,000కు అమ్ముడైనవి. ఇది 8 నెలల సుడి ఉంది. ఇదేమో పాడి గేదె, వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇదేమో రెడీ టు డెలివరీ బఫ్ఫలో. ఈయన నీకు రెడీ ఉందంట ఈ గేదె. దీనికి దూడ ఉంది, దాని దూడ ఇది. గేదె సైజు కూడా చూడవచ్చు. ఈ 2 గేదెలు 1,85,000కు అమ్ముడని, 1,85,000కు. ఒకటేమో 3 కంప్లీట్ అయ్యి 4వ నెల స్టార్ట్ అయిందంట. ఒకటేమో 6 months సుడి అన్నారు, 6 నెలల సుడితోందంట. తీసుకోవచ్చు. ఒకటి 3+ రాసినారు, 3 నెలలు పైన. ఒకటేమో 6 నెలలు అనేసి చెప్తున్నారు, 6 months. ఈ 2 గేదెలు అమ్ముడైపోయినాయి. 2,30,000కు సేల్ అయినాయి, 2,30,000కు. ఇది 5 నెలల సుడితో ఉంది, 5 months ప్రెగ్నెంట్ బఫెల్లో. నెక్స్ట్ ఇదేమో 3 నెలలు రాసినారు, 3 months. అదేమో 5 నెలలు ఉంది, ఇది 3 months. దానికి దూడ ఉంది, దీనికైతే దాని దూడ ఇది. పెయ్యి ఉంది, ఫీమేల్ కాఫ్. 2 గేదెలు చూసుకోవచ్చు. 3 నెలల సుడితో ఉంది, 3 months ప్రెగ్నెంట్. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. పాలిస్తుంది ఈ గేదె, పాలతో పాటు సుడి ఉంది. దాని దూడ ఇది. నెక్స్ట్ ఇది 5 నెలల సుడితో ఉంది. యావరేజ్గా వీళ్ళకు 1,15,000లకు పడింది ఒక్కొక్క గేదె, 1,15,000. ఇది కూడా చూసుకోవచ్చు సైజు గేదె. అంటే యావరేజ్ చెప్తున్నాను, ఒకదానికి ఎక్కువ వేసుకోవాలా, ఒకదానికి తక్కువ వేసుకోవాలా. 2,30,000కు అమ్ముడైనవి 2 గేదెలు, 2,30,000కు. సో ఇందాక 2 గేదెలు ఉన్నారు కదా, వాళ్ళే మళ్ళీ ఈ గేదెలు కూడా తీసుకున్నారు. అవి కూడా 2,30,000కు సేల్ అయినాయి, ఇవి కూడా 2,30,000కు సేల్ అయినాయి. అంటే ఒక్కొక్కటి 1,15,000 పడింది వీళ్ళకి యావరేజ్గా, 1,15,000. సుడి ఒకటైతే 6 నెలలు ఉంది, ఇంకొకటి చూద్దాము. ఒకటేమో 5 నెలలు ఉన్నట్టుంది. వీళ్ళు తీసుకున్నారు, ఇది 5 నెలలు ఉంది సుడి, 5 months ప్రెగ్నెంట్. ప్రజెంట్ పాలు కూడా ఇస్తుంది, దార కూడా తీసుకుంటున్నాడు. వాటర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది కూడా పాలిస్తున్నట్టుంది. సో చెక్ చేయించుకుంటున్నారు వీళ్ళు డాక్టర్ తోటి. వచ్చేసి ఒక గేదె కొన్నారు. ఎంత కొన్నావు? 50,000. ఎన్ని వచ్చు పాలు? 2. సో 2 liters కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. దాని దూడ ఇది, సైజ్ కూడా చూసుకోవచ్చు. గేదె 1,15,000కు అమ్ముడింది, 1,15,000కు. గేదె సైజ్ కూడా చూసుకోవచ్చు. దాని దూడ ఇది, ఫీమేల్ కాఫ్ ఉంది, ఆడదూడ. సైజ్ కూడా చూడొచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. ఏ సైజ్ అయితే పర్లేదు, బాగానే ఉంది ఇది సైజ్. ఇదే 85,000కు అమ్ముడింది, 85,000కు. జాఫరాబాద్లో బూరే మిక్స్ అయింది, 4+ సుడుందంట, 4 నెలల పైన సుడుందనేసి చెప్తున్నారు. ప్రజెంట్ ఒక 3 లీటర్ల దాకా కూడా పాలు ఇవ్వచ్చంట ప్రజెంట్. సో ఈయన తర్వాత 5 పైనే పాలు ఇస్తుంది అనేసి చెప్తున్నారు. అని ఇంతకుముందు మీరు సుడి తీసుకెళ్ళినారా ఎప్పుడన్నా ఇక్కడ?
సో పాడివి చాలా మంది తీసుకెళ్తుంటారు కదా, మీరు ఇక్కడ పాడివి అంటే ఎంత రేట్లలో కొన్నారు? మేము పాడి కొన్నాం కానీ పాడి ఎక్కువ ఉండలేదు, సుడి తీసుకున్నాం. మామూలుగా ఏంటంటే 5 నెలలు 4 నెలల సుడి పాలు ఇచ్చిన కాడికి 2-3 నెలలు పాలు ఇస్తాయి, మళ్ళీ 2-3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంతే. ఇప్పుడు ఇక్కడ 80-85 ఆ రేంజ్లో కొంటే ఎన్ని లీటర్ దాకా పాలు ఇస్తున్నాయి? ఇప్పుడు ఇది 85,000 తీసుకున్నాం. మన ఈనింగ్ అంటే 5 లీటర్ల పైన ఖచ్చితంగా ఇస్తుంది. ఖచ్చితంగా ఇస్తుంది. 5 లీటర్ 6 అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఒక 10 గేదెలు ఉంటారు ఎర్రగడ్డలో? ఎక్కువనే ఉన్నాం మన 6 సంవత్సరాల నుంచి ఉన్నాం. 6 సంవత్సరాల నుంచి కొంటున్నారు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒక గేదెని ఏదైనా ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయినాయి అంటే అది మన క్వాలిటీ వాటి ఉంటుంది. కొంచెం ఇక్కడ తీసుకున్నప్పుడు అయితే మంచిగానే ఉన్నాయి, మనం పాలు పిండుకున్నప్పుడు మంచిగా ఉన్నాయి, కానీ కొంచెం వేరే ఒక్కొక్కసారి తేడా వస్తుంది. ఓకే, అన్నీ ఒక తిరిగి ఉండేవి కానీ. అవును. ఎర్రగడ్డలో గేదెలు కొనేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరైనా సరే అంటే కొత్తగా ఎర్రగడ్డకు వచ్చిన వాళ్ళు సూడి ఉంటే సూడి చూసుకోవాలి, బేరం చేసుకోగానే ఫస్ట్ 1000 రూపాయలు భయాన్ని అని డాక్టర్ని పిలిచి మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది వాళ్ళు రాసింది చూడొద్దు, మనం చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ వెళ్తే దాన్ని బట్టి పైసలు ఇవ్వాలి. రొమ్ములు 4 రొమ్ములు చూసుకోవాలి, 2-3 సార్లు పిండి చూసుకోవాలి, రొమ్ములు చూసుకోవాలి, కన్ను చూసుకోవాలి. పాల ఎవరైనా సరే వచ్చేటోళ్ళకి మాత్రం మినిమం గేదెల గురించి అవగాహన ఉన్న వాళ్ళే రావాలా? కొంచెం తెలిసిన వాళ్ళని తీసుకొని రావాలి, ఎందుకంటే చాలా మంది మధ్యలో ఇది ఉంటారు. కమాండ్ కూడా ఉండాలంటే మనం ఎంత పెట్టాలో తెలిసి మాకు ఈ రేట్కి అయితేనే వర్కౌట్ అయితే మేము ఈ రేట్కి అయితే తీసుకుంటామని చెప్పి తీసుకోవాలి. కాకపోతే మనకు తెలిసిన తెలియకుండా ఒక 5,000 అటో ఇటో చేసి తీసుకోవాలి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.